విడిచిపెట్టు విడిచిపెట్టు కిందకి. వెళ్ళాలమ్మా. డీమార్ట్కి వెళ్ళాం కదా, డీమార్ట్ నుంచి ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తా, చూసేయండి. ఇదైతే సైకిల్ అగరబత్తి, నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను. స్మెల్ కూడా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈమెంటి వంటలు ట్రై చేయకుండా ఇవి ట్రై చేయమంటుంది అనుకుంటున్నారా? చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇవైతే ధూప్ స్టిక్స్, ఎందుకంటే ఇక్కడ బొగ్గులు అవేమి ఉండవు కదా పల్లెటూరులో లాగా, అందుకే ధూప్ స్టిక్స్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. బాదం మిల్క్ బాటిల్స్ అయితే 5 తీసుకొచ్చాము, ఇప్పుడు 4 ఉన్నాయి అనుకుంటున్నారా? రాగానే ఒక బాటిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే గులాబ్ జాము, చాలా రోజులు అవుతుంది తినక, క్యాంటీన్లో కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ మొన్న తీసుకోలేదు. డీమార్ట్లో అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాము. ఇదైతే జీలకర్ర పొడి, ఇంట్లో అయిపోవచ్చింది. నెక్స్ట్ ఇది ఆవాలు, ఇంగువ, ఇదైతే కందిపప్పు. మాకు కందిపప్పు రేషన్లో ఇస్తారు, కానీ లాస్ట్ మంత్ కందిపప్పుకు బదులుగా శనగపప్పు ఇచ్చారు, అందుకే కందిపప్పు అయితే లేదు మాకు, అందుకే కందిపప్పు తీసుకొచ్చాము. వంటలు చేయడానికి నూనె అయితే అయిపోయింది, మంచి నూనె. సఫోలా ఆయిల్ ప్యాకెట్స్ అయితే 2 తీసుకొచ్చాము. ఆయిల్ కూడా మాకు రేషన్లో ఇస్తారు, ఈ రేషన్లో ఇచ్చేదైతే మాకు సరిపోదు, అందుకనే ఎక్స్ట్రా 2 ప్యాకెట్లు తీసుకొచ్చాము. స్ప్రైట్ అయితే ఇది ఒకటి తీసుకొచ్చాము. నెక్స్ట్ స్ప్రైట్ బాటిల్స్ అయితే 8 బాటిల్స్ అయితే ఇవి తీసుకొచ్చాము స్ప్రైట్. నెక్స్ట్ కాలేజ్ బ్యాగ్ అయితే తీసుకున్నాము. కాలేజ్ బ్యాగ్ మాకు అరౌండ్ 600 అయితే పడింది కాలేజ్ బ్యాగు. ఈ బిల్లు మొత్తం కలిపి మాకు 1464 రూపీస్ అయితే అయ్యింది. ఇదిగోండి బిల్లు, 1464 అయితే బిల్ అయింది మాకు. ఏమీ తీసుకోకూడదు అనుకుని వెళ్ళాం కానీ ఇంత బిల్ అయితే అయ్యింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అందరికీ.